స్వాగత గీతం దేవునికి వందన సమయం దేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం ప్రణుతింతు నిన్నే ప్రభు స్తుతింతు నిన్నే విభో ప్రణుతింతు నిన్నే ప్రభు ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమమయుడా ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం నీదు దేవళం శుభముల ద్వారం నీదు మానసం కరుణామృతం దయామయ దయ చూపవా సుధామయ దరి చేరవా దయామయ దయ చూపవా సుధామయ దరి చేరవా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా స్తుతింతుము ఈ బలిలో సర్వేశ్వరుడా ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం నీదు తావులు ఆనందమున్నది నీదు సేవలో అభిషేకమున్నది నీదు తావులో ఆనందమున్నది నీదు సేవలో అభిషేకమున్నది పరాత్పర జయశీలుడా మనోహర మహదేవుడా పరాత్పర జయశీలుడా మనోహర మహదేవుడా కీర్తింతుము ఈ బలిలో కీర్తనీయుడా కీర్తింతుము ఈ బలిలో కీర్తనీయుడా ఆలయనాదం
వందన సమయం ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ కథోలిక విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, రక్షణ నాథుని యొక్క మహోత్సవాలకు విచ్చేసినటువంటి గురువులారా, అమ్మగారులారా, ప్రియ విశ్వాసులారా, ఈనాడు మన యొక్క దేవుణ్ణి రక్షకుడుగా, రాజాది రాజుగా, దేవుని కుమారుడుగా మనము ఆయనను గౌరవిస్తూ ఈ పవిత్ర పూజా బలిని జరిపించుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకముగా జూబిలీ సంవత్సరం చేసినటువంటి ఈ సమయంలో 18వ రక్షణగిరి మహోత్సవాలకి గురువులకు, అమ్మగారులకు, ఉపదేశులకు, భక్తులందరికీ సాదరముగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. ఆ రక్షణగిరినాథుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు అందరిపై దండిగా మెండుగా కుమరించబడాలని కోరుతూ ఈనాడు ఈ 18వ వార్షికోత్సవ పవిత్ర పూజా బలిని మన యొక్క మేత్రానులు సగిలి ప్రకాష్ చంద్ర గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఆశీర్వాదాలతో ఈనాడు ఈ పవిత్ర పూజా బలిని మన ఖమ్మం మేత్రాసన కోశాధికారి సూర్యపల్లి ఐజక్ ఫాదర్ గారి చేతుల మీదుగా, అదేవిధముగా రక్షణగిరి స్థాపికులుగా, అదేవిధముగా స్నప్పకుడుగా ఈ యొక్క కొండను ప్రారంభించి ఎంతగా ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి తన శ్రమదానము, అదేవిధంగా ప్రార్థన సహాయం చేసి మనందరం దీవించినటువంటి మన యొక్క సోషల్ సర్వీస్, మన యొక్క పాస్టర్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి కాకుమన్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇరువురు ప్రత్యేకంగా శ్రమించారు కనుకనే, ఇరువురు కష్టపడి ఇక్కడ దేవుని మీద ప్రేమతో పనిచేశారు కనుకనే ఇంత అందముగా, ఇంత సుందరముగా, ఇంత రమ్యముగా, ఎంత ఆహ్లాదకరముగా, అదేవిధంగా విశ్వాసపూరితముగా కొండ తయారైందని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఇరువురు కూడా మనందరికీ రెండు కళ్ళ లాంటి వారు, మనందరిని నడిపించినటువంటి దార్శనికులు, మార్గ చూపరులు, భక్తిలో విశ్వాసములో దేవుని యొక్క మార్గాన్ని చూపించి మన విశ్వాసాన్ని పెంపొందించినటువంటి ఇరువురు గురువులను ప్రత్యేకముగా మన కోసం ప్రార్థించాలని కోరుతూ మన యొక్క మేత్రాశ్రమలో దైవారిగూడెం విచారణ ఈ రక్షణగిరి కొండ ఈ సంవత్సరం ప్రత్యేకముగా యాత్ర చేయడానికి అనుకూలమైన ప్రాంతం. అందరూ కూడా యాత్ర చేయవాలని మన యొక్క బిషప్ గారి యొక్క పిలుపు మేరకు అనేక మంది విశ్వాసులుగా ఈ రక్షణగిరి కొండను వస్తున్నారు, తిలకిస్తున్నారు, దేవునికి దీవులు పొందుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ యొక్క ఆనందకరమైన సంతోషమైన రోజుల్లో ఈ రక్షణగిరి మహోత్సవ ముగింపు రోజున ప్రత్యేకముగా ఆ రక్షకుడి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరిపై, మీ కుటుంబాలపై దండిగా మెండుగా కుమ్మరించబడాలని, పాడి పంటలతోనూ ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రత్యేకం కోరుకుంటూ మరొకసారి ఈ రక్షణగిరి మహోత్సవాలకి గురువులకు, అమ్మగారులకు, ఉపదేశులకు, అదేవిధంగా అనేక మంది భక్తులందరికీ కూడా సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ పవిత్ర పూజా బలిని మనందరి కోసము సమర్పించవలసిందిగా మన ఖమ్మం మేత్రాసన కోశాధికారి సూర్యపల్లి ఐజక్ ఫాదర్ గారిని వినముగా కోరుకుంటున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభువునందు ప్రియాతి ప్రియమైన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బట్టు యేసు గారు, మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ గుండా జ్వానేస్ గారు, మదిర ప్రాంత డీన్ గారైన రెవరెండ్ ఫాదర్ శాంతకుమార్ గారు, ఈ రక్షణగిరి పుణ్యక్షేత్ర నిర్మాణకర్తలైన రెవరెండ్ ఫాదర్ రాజు గారు, ఇక్కడ
ప్రార్థించుటకు విచ్చేసిన గురువర్యులు, మఠ కన్యలు, సంఘ పెద్దలు, యువతి యువకులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి లభించును? భూమ్యాకాశములను సృష్టించిన దేవుని నుండే నాకు సహాయము లభించును. 121వ కీర్తన మొదటి 2 వచనాలలో భక్తుడు దేవుని యొక్క సహాయముపై అపారమైనటువంటి విశ్వాసముతో, నమ్మకంతో పలికినటువంటి మాటలు ప్రియులారా ఇవి. ఈ బలి పూజలో నీ వరములను పొందుకొనుటకు ముందు నా పాపములను ఒప్పుకొనుచున్నాను ప్రభువా, కనుక నా పశ్చాత్తాప హృదయాన్ని అంగీకరించి నాకు నీ పాప క్షమాపణను దయచేయండి తండ్రి అని అందరం కూడా దేవుణ్ణి మొరపెట్టి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాలుకొనుచున్నాము. మన్నించుమా ప్రభో, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. మన్నించుమా ప్రభు, కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా. కన్నీరు కార్చి విలపిస్తున్నాను, పరితాపహృదితో ప్రతిమాలుచున్నాను. కన్నీరు కాచి విలపిస్తున్నాను, పరితాపహృదితో ప్రతిమాలుచున్నాను. ఓ దేవా నా ప్రభువా, కారుణ్య హృదయమా, కృప చూపుమా. ఓ దేవా నా ప్రభువా, కారుణ్య హృదయమా, కృప చూపుమా. నాపై దయ చూపి దరి చేర్చుమా, నాపై దయ చూపి దరి చేర్చుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరూ చప్పట్లతో దేవుని స్తుతించుదాం. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria.
ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన మీ దివ్య కుమారుని యందు మీ మహత్వమును గాంచి మిమ్ము స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేరిన ఈ భక్తులందరినీ దీవించమని బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలునని రెల్లు సముద్రపు త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, అచ్చట అన్నపానీయములు ఏమీయూ లభించటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుక్కొనిరి. అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడత తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్పమును చేసి గడ మీద తగలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడకర్ర మీద తగలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దప్పిక గొన్న దుప్పివలే వేకువకై వేచియుండు గస్తీదారునివలే వేచియుంటిని కాచియుంటిని ప్రభువా నీ జీవపు మాటకై నిత్య జీవపు ఊటకై కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్యముకై నే కాచుకుని ఉన్నాను
రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేలీ ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. ఇదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము ఏరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. చదువురాని ఈ అసాధారణమైన మనుషులకు పేతురు యోహానులు అంత ధైర్యంగా సమాధానమిచ్చటసే ఆ సభ సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరి. అప్పుడు వారు గ్రహించిరి, ఈ స్వస్థపరచబడిన వాడు పేతురు యోహానులతో అక్కడే నిలవబడి ఉన్నాడని చూసి ఆ అధికారులు ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయుదుము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములోని నివసించు ప్రతివానికి తెలియను. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయం ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడను యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడరాదనియు హెచ్చరిద్దుము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదనియు బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి. మేము ఈ మాటలను పాటింపవలెనా లేక దేవుని మాట పాటింపవలెనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ఏలైనా మేము మా కనులారా చూసిన దానిని గూర్చి చెవులారా వినిన దాన్ని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి బదులు పలికిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించెను అని ప్రభువు నడువచున్నాడు. అని ప్రభువు నడువచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా
యోహాను శుభవార్త 14 నుండి 21 వరకు గల దేవుని వాక్యములు. మోషే ఎడారిలో ఇట్లు సర్పమునెత్తెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై అటులా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కాని మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండానట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. Praise the Lord. Hallelujah. 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 అందరూ చేతులు పైకి లేవి చెప్పండి. యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు నామము రక్షణ ఇచ్చు నామము, రక్షణ ఇచ్చు నామము. యేసు యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, రక్షణ లేదు, రక్షణ లేదు, రక్షణ లేదు. హల్లెలూయా. 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 ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము, రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. ప్రభు నామమున ప్రార్థించు ప్రతివాడు రక్షింపబడును. యేసు నామము రక్షించు నామము, యేసు నామమే చేయము, యేసు నామమే చేయము, యేసు రక్తమే చేయము, యేసు రక్తమే చేయము. హల్లెలూయా. 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 ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏమి డిస్కషన్లు వచ్చినా క్రైస్తవత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీరు ఎప్పుడు క్రీస్తుని తెలుసుకున్నారు, క్రీస్తుని గురించి మీకు ఏం అర్థమైంది, క్రీస్తులు ఎప్పుడు బలపడ్డారు అన్నప్పుడు ఫస్ట్గా వారికి వచ్చేటట్టు మాట, నేను రక్షింపబడ్డాను పలానా రోజున అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పలానా రోజు నేను రక్షింపబడ్డానంటారు. ఆ ఒక్క రోజే రక్షింపబడ్డారా? ఆ సమయం రక్షింపబడ్డారా? ఆ రక్షణ, ఆ కార్యము జీవితాంతము మన బ్రతుకులలో, మన సంభాషణలో, మన త్రోవలలో అది ప్రతిబింబించకపోతే ఆ రక్షణకు అర్థమే లేదు. అప్పుడు నీవు క్రైస్తవత్వానికి ఒక ఫ్యాన్ అవుతావు, ఒక భక్తుడు అవుతావు, విశ్వాసివి కాలేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ ఎక్కడ చూసినా క్రైస్తవత్వానికి ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే ఏంటిది? ఎవరైనా సినిమా వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. మరి క్రైస్తవత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారా అంటే ఉన్నారు, భయంకరంగా ఉన్నారు ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ ఎలాంటంటే పండగ నాడు కనపడతారు ఫ్యాన్స్, లేకపోతే పెళ్ళిళ్ళ రోజు కనపడతారు ఫ్యాన్స్, ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు కనపడతారు ఫ్యాన్స్. యేసు ప్రభు నాకు ఫ్యాన్స్ వద్దంటున్నాడు, నాకు ఫాలోవర్ కావాలంటున్నాడు, నన్ను అనుసరించేవాడు కావాలంటున్నాడు. ఇవాళ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు క్రైస్తవులకి. క్రైస్తవ జీవితంలో,
క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ లేరు. అనుసరించే వాళ్ళు కావాలి, అనుకరించే వాళ్ళు కావాలి. అందుకే లూకా శుభవార్త 9వ అధ్యాయం 23వ వచనములో ప్రభు అంటున్నాడు, అనుదినము తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించిన వాడు. ఫాలోవర్ కాకపోతే, వెంబడించకపోతే మోక్షము లేదు, నిత్య జీవితం లేదు అని ప్రభువు స్పష్టపరుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవాళ నువ్వు ప్రశ్నించుకో, ఈ రక్షణగిరి కొండ మీద నువ్వు ఫ్యాన్వా, ఫాలోవర్వా? ఫ్యాన్వా, క్రీస్తుకు నువ్వు ఫ్యాన్వా, ఫాలోవర్వా? ప్రశ్నించుకోవాలా. ఈ ఆధునిక క్రైస్తవాల, ఈ ఆధునిక లోకములో క్రైస్తవత్వము గడబిడవుతూ ఉంది. క్రైస్తవత్వముకు బీటలు మారుతూ ఉన్నాయి. కుటుంబ జీవితములో, సంఘ జీవితములో క్రీస్తు ప్రతినిధులు, క్రీస్తు తత్వం, క్రీస్తు జీవం, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు శక్తి, క్రీస్తు బలము, క్రీస్తు ప్రభావము, క్రీస్తు ఆదరణ కనపట్లే. ఓన్లీ ఫ్యాన్స్ కనపడుతున్నారు. క్రీస్తుకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. వద్దు, ఆయన ఎప్పుడు ఫ్యాన్స్ కోరుకోవట్లే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను అనుసరించు అన్నారు. చుడుగా ఆత్మానుసారుడిగా జీవించాడు హానోకు. దేవుని కొరకు తన జీవితాన్ని ప్రతిష్ఠించబడ్డ హానోకునిగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడుట. నీవు నేను జ్ఞానస్నానం ద్వారా దేవుని కొరకు మనం ప్రతిష్ఠించబడ్డాం. దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించబడ్డాం. దేవుని రాజ్యం కోసం ప్రతిష్ఠించబడ్డాం. దేవుని రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి మనం ప్రతిష్ఠించబడ్డాం. ప్రియ సహోదరుడా, దాన్ని దాచిపెట్టుకోవడానికి కాదు, మూసిపెట్టడానికి కాదు, కొనసాగించడానికి హానోకు వలె సాగెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం నుండి చూసినట్లయితే విశ్వాస సవాలు చేశాడు మోషే. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుతారా? 11వ అధ్యాయం 24వ వచనం నుండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి. మైక్ తీసుకొని చదువు. హెబ్రీ పత్రిక. మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె పుత్రుడని పిలిపించుకోవడానికి నిరాకరించాడు. మొదటి పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దు, నాకు ఈ పిలిపొద్దు. ఫరో కుమారుడిగా నాకు ఈ పిలిపొద్దు. మొదటి నిరాకరణ. రెండవది తర్వాత పాపపు ఇష్టమును క్షణికములకు సౌఖ్యములు కంటే దేవుని ప్రజలతో పాటులు పొందుటమే అతడు ఎన్నుకొనెను. హల్లెలూయా, చేతుల పైకి లేపు. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో కుమారుడని పిలుచుకోవడానికి నిరాకరించాడు. రెండవది ఇహలోక సౌఖ్యం. నేను రాజకుమార్తెను, ఫరో కుమారుడైతే భోగభాగ్యాలు, రాజవిలాసాలు, భోగభాగ్యాలు అనేకం ఉన్నాయి. మంచి సింహాసనము, భోజనములు, విందు భోజనములు, పంచభక్ష పరిమాణాలు. వద్దు, నా ప్రజలు హింసలకు గురవుతున్నారు, బాధలకు గురవుతున్నారు, చెరసాలకు గురవుతున్నారు, వారి బానిసత్వంలో ఉన్నారు. కనుక నా ప్రజల కోసము నేను హింసలు తీసుకోవడానికే, శ్రమలు తీసుకోవడానికే, బాధలు తీసుకోవడానికే నేను సిద్ధంగా ఉన్నాడు మోషే. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌఖ్యం వద్దు, ఇహలోక సౌఖ్యం వద్దు, సుఖభోగాలు నాకొద్దు, నా ప్రజల కోసం నేను వెళ్తానన్నాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువు. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందలు సహించటమే గొప్ప భాగ్యమని అతడు తలంచెను. హల్లెలూయా, హల్లెలూయా. పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టల కంటే నిందలు పొందటమే నాకు గొప్ప భాగ్యము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 11:25 వచ్చిన ప్రభు ఇదే అన్నాడు, నా నిమిత్తము, నా కొరకు, నా సందేశం నిమిత్తము, నా రాజ్యం నిమిత్తము మీరు నిందల పాలైతే, అవమానాల పాలైతే, ఇక్కట్ల పాలైతే, మీరు చిత్కరించబడితే మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఆనందించండి, మహానందించండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన జీవితాల్లో దేవుని దగ్గరికి వస్తే
నాకు వచ్చిన కష్టాలు పగోడు కూడా రాలేదు ప్రభు. మొహం గడకి ఎన్ని రోజులు అవుతుందో ఏమో, పాసి ముఖంతో ఉన్నానయ్యా. ఇది నేడు ఏడుపు కొట్టులు. సిలువకు సిద్ధంగా లేరు, సిలువకు సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కరికి ఉత్థానం కావాలి, సిలువ మాత్రం ఎవరికి వద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీళ్ళందరికీ ఉత్థానం కావాలి. కానీ ఆ ఉత్థానం ముందు సిలువ జీవితం ఉంది, శ్రమల జీవితం ఉంది, సిలువతో కూడిన స్నానం ఉందని జ్ఞాపకం చేసుకో. యాకోబు యోహానుల తల్లి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళు దయచేసి ముందుకు రండి. ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కానుకలు సమర్పించాలనుకున్న వారు ముందుకు రండి. విభుడైన నా ప్రాణనాదం అందుకొను నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదం స్వీకరించు మన కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదం అందుకొను నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదం స్వీకరించు మన కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాదం అందుకొను నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదం స్వీకరించు మన కానుక. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ దివ్య పూజా బలి సర్వశక్తిగల పితయైన దేవునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. మన యొక్కయు వారి పవిత్ర శ్రీ సభ యొక్కయు ప్రయోజనుల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నేడు మీ తిరుసభ అత్యంత ఉత్సాహముతో విశ్వాసముతో అర్పించు ఈ బలి అర్పణము మీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవము నొసగుట కొరకు మీ జనితైక కుమారుడు నిష్కళంక గొర్రె పిల్లవలే మీ ఆలయములో కానుకగా అర్పింపబడవలనని మీరు చిత్తగించితిరి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్మందరినీ కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా మీతో పాటు శాశ్వత సహజీవి అయిన మీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడియాయను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతో పునీతులతో కలసి నిరంతరము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, సాని సని సపాని పని పని బాబా మప మపని నిసరి నిసా. పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మీ మహిమతో నిండియున్నవి. ధన్యులు ధన్యులు
సరిని సా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము మీరు పిలుచుచున్నారు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శిలువ శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షించమని బ్రతిమాలుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అన్నమ్మగారితోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వాసులను దయచేయము. ఇలా అయినా వీరి విజ్ఞాపక ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి పూజాబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ సత్య శ్రీ సభను, మీ సేవకుడు మా ఫ్రాంచీసు జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
నిలబడి ఈ పుణ్యక్షేత్ర పర్వదిన మహోత్సవ దివ్య బలి పూజలో మీ ప్రత్యేకమైనటువంటి తలంపులను ఉద్దేశాలను ఆ ప్రభువుకు విన్నవించుకొని పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మారణము మాకు నేటి ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు అందించే శాంతి సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది, జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పశుశాలలో పవరించిన ప్రేమ ఇది, పాపులను క్షమించిన కరుణ ఇది. పవరించిన ప్రేమ ఇది,
అపవాదిని పారద్రోలి అభాగ్యులను చేరని వాక్యం ఇది. స్నేహమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణ కలిగించు నామం యేసయ్య నామం అంటూ యేసయ్య నామాన్ని జపిస్తూ యేసు ప్రభు నామములో మనందరము కూడా రక్షణగిరి కొండ మీద ఇంత మహత్తరమైన గొప్ప పవిత్ర పూజబలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రియమైనటువంటి గురువులారా, అమ్మగారులారా, ప్రియమైన భక్తులారా, విశ్వాసులారా, ఈ పవిత్రమైనటువంటి పూజా సమయమంతరము కూడా దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి, తన నామం పట్ల మనందరం భక్తి విశ్వాసము చూపించడానికి దేవుడు మనకి ఈ 3 రోజులు ఇచ్చే అవకాశం బట్టి ప్రత్యేకముగా ధన్యవాదాలు సమర్పిస్తూ దేవుడు ఈ 3 రోజుల పాటు రక్షణగిరి తిరునాళ్ళ కార్యక్రమాన్ని మొత్తము కూడా ఎలాంటి ఆటంకము లేకుండా, ఎలాంటి అవరోధము లేకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని వాతావరణంతో అందరికీ మంచి ఆరోగ్యముతో 3 రోజుల పాటుగా తన నామ స్మరణ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరము కూడా భక్తులుగా విశ్వాసులుగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి ధన్యవాదాలు సమర్పించుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియ సహోదరి సోదరులారా, దేవుని కృప, దేవుని దయ ఈ కొండ మీద ఉంది కనుకనే ఈ కొండ ద్వారా దేవుడు తన దయను, తన కనికరాన్ని, ప్రేమను చూపిస్తున్నాడు కనుకనే ఈ కొండని రక్షణగిరి కొండను కాకుండానే అద్భుతాల కొండ, ఆశ్చర్యకరమైన కొండ, అనేకటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి కొండ అని ఈనాడు చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అనేక ఆశీర్వాదాలు, అనేక అనుగ్రహాలు, అనేక వరప్రసాదాలు ఇక్కడికి వచ్చిన, ఇక్కడ చేరిన, ఇక్కడ ప్రార్థించిన ప్రతి భక్తుడు భక్తురాలి హృదయంలో జీవితంలో దేవుడు చేశాడు అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. ఈ అద్భుతాల కొండ, ఈ రక్షణగిరి కొండ, ఈ ఆశ్చర్యమైన సంఘటనలు చేసినటువంటి ఈ రక్షణగిరి కొండ మీద దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు, మా యొక్క ఆర్తనాదాన్ని విన్నాడు, మాకున్న ఇబ్బందులను ఆయన తొలగించాడు, మాకున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించాడని అనేక మంది అనేక విధాలుగా సాక్ష్యాలు చెబుతూ, అనేక విధాలుగా కృతజ్ఞతామాలు చెబుతూ ఈనాడు ప్రత్యేకముగా దేవుడు మా యొక్క మొరాలకించి ఈ కొండ మీద మేము చేసిన ప్రార్థన, ఈ కొండ మీద మేము కార్చిన కన్నీరును దేవుడు ప్రత్యేకంగా గమనించి మా జీవితంలో సంతోషం, ఆనందాన్ని మాకు ప్రత్యేకముగా గర్భఫల రూపంలో అందించారని ఈ రక్షణగిరి యొక్క కొండ మహత్యాన్ని మనందరికి బాహాటంగా ప్రకటించడానికి నిన్న రోజున పూజ బలులో హైదరాబాద్ నుంచి ప్రయాణము చేసి వచ్చి పాల్గొని సాక్ష్యం ఇచ్చినటువంటి కిన్నెర రాంబాబు గారు, మేరీ హేమ గారు ప్రత్యేకముగా దేవుడు మా కుటుంబంలో మేలు చేశాడని కుమార్తెటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి ధన్యవాదాలు సమర్పించారు. కనుక గట్టిగా చప్పట్లు కొట్టి ఆ కుటుంబాన్ని, ఆ దంపతులు మరి దేవుడు దీవించాలని వేడుకుందాం. ప్రియ సహోదరి సోదరులారా, రాంబాబు గారి జీవితంలో కాకుండా ఇంకా అనేక మంది జీవితాల దేవుడు మేలు చేస్తున్నాడు, అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు కనుకనే అద్భుతాల కొండ అని ఇక నుంచి ప్రత్యేకంగా పిలువబడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి. ప్రత్యేకముగా ఈ అద్భుతాల కొండను సృష్టించినటువంటి సృష్టికర్తలు, ఈ అద్భుత కొండను మలచిన, తీర్చిదిద్దిన, శ్రమించి ప్రత్యేకముగా అద్భుతముగా అమర్చినటువంటి గురువర్యేణులు మన మధ్య ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రత్యేకముగా ఈ కొండ ఈ విధంగా ప్రారంభం కావడానికి, ఏ విధంగా అద్భుతముగా తయారు కావడానికి, ఈ విధముగా అందముగా శోభిల్లడానికి, ఆధ్యాత్మికముగా మనందరికి ఉపయోగపడడానికి
అనేక మంది ప్రార్థన, అనేక మంది ఆశీర్వాదాలు, అనేక మంది దీవులు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రము వెనకంజలేదు. ఎందుకంటే ఆనాటి మేత్రాణులు మైపని బాల తండ్రి గారు, తదుపరి ఉడుమ బాల తండ్రి గారు, ఇప్పటి మన యొక్క ఖమ్మం మేత్రాణులు శ్రీ సైకిలి ప్రకాశం తండ్రి గారి ఆశీర్వాదముతో ప్రత్యేకముగా ఈ జూబిలీ సంవత్సరములో నేను ఇక్కడ విచారణ గురువుగా పనిచేయడము మహద్భాగ్యముగా నేను ప్రత్యేకముగా ఆలోచిస్తూ దేవునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఈ అద్భుతాల కొండ మీద పనిచేయడానికి, అద్భుతాల కొండ మీద అనేకటువంటి పూజ బలు సమర్పించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ మరియ తల్లికి పాదాభివందనము చేస్తూ మరి తండ్రి గారికి ఆశీర్వాదం, తండ్రి గారికి సహకారము మనకెల్లప్పుడు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, ప్రియ సహోదరి సోదరులారా, ఈ యొక్క కొండ శిల్పి, ఈ కొండ రూపకర్త, ఈ కొండను ప్రత్యేకముగా శ్రమదానము చేసి అనేక మందిని ప్రేరేపించి, అనేక మంది శ్రమదానము ద్వారా, అనేక మంది సహకారము ద్వారా తన వంతుగా రాత్రనక పగలనక అనేక సంవత్సరాలు కష్టపడి కట్టటువంటి రూపకర్త మన కాకుమన్ రాజఫాదర్ గారు ఇక్కడ ఉండడము మనకెంతో సంతోషం. గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. వారు మలిచిన కొండ, వారు ప్రత్యేక ప్రేమతో ప్రత్యేక తయారు చేసినటువంటి ఈ కొండ మీద గత 7.5 సంవత్సరాలుగా అనేకటువంటి అద్భుత కార్యాలు, అనేకటువంటి ప్రార్థనా పూజా బలులు, అనేక మంది స్వస్థతాకారులు పిలిపించి 7.5 సంవత్సరాలుగా భక్తితో విశ్వాసముతో ఈ కొండ యొక్క ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యతను అనేకటువంటి జిల్లాలకు, అనేక మేత్రాసనాలకు తెలియపరచినటువంటి మహాగణులు మన యొక్క మేత్రాసన కోశాధికారి గారు, మాజీ విచారణ గురువులు సూరిపల్లి ఐజక్ ఫాదర్ గారు. వారి గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ఇద్దరు కూడా మనకు కళ లాంటి వారు. 2 కండ్లు ప్రత్యేకముగా మనిషికి ఎంత ప్రాముఖ్యమో మన విచారణకి ఇరువురు కూడా అంత ప్రాముఖ్యము అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. మరొకసారి చెప్పలు కొడదామా? ఇరువురి యొక్క సహకారము, ఇరువురి యొక్క ప్రార్థన, ఇరువురి యొక్క శ్రమ ఫలితమే ఎంత అద్భుతమైన కొండ. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క జూబిలీ సంవత్సరములో ప్రత్యేక వరిరుని కూడా పిలిపించి పూజ ఏర్పాటు చేసుకోవడము, అనేక మంది గురువుల యొక్క సహకారముతో ఈ పవిత్ర పూజలు ఏర్పాటు చేసుకోవడము మహద్భాగ్యంగా గుర్తిస్తూ వారిద్దరికి ప్రత్యేకంగా మరొకసారి నా యొక్క ప్రేమపూర్వక వందనాలు. అదేవిధముగా మరి వారిని ప్రత్యేక మా కోసం ప్రార్థించమని రిక్వెస్ట్ కోరుకుంటూ మరొకసారి ఇరువురికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు సమర్పించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్, బోత్ ఆఫ్ యూ. అదే విధముగా ఈ కొండ మీద పవిత్ర పూజలు ఉంది అని తెలియగానే తప్పనిసరిగా వస్తాము, పూజలు పాల్గొంటాము, మీకోసం ప్రార్థిస్తాము, డోంట్ వరీ అని అనేక మంది గురువులు, అటు ఏలూరు మేత్రాసనం, విజయవాడ మేత్రాసనం, మనకి ఖమ్మం మేత్రాసనం నుంచి అనేక మంది గురువులు ప్రత్యేకముగా ఈ పవిత్ర పూజ బలులో పాల్గొని మనందరి కోసం ప్రార్థన చేశారు. వీరందరూ సుదూర ప్రాంతాలను ప్రయాణం చేసి వచ్చి కొంచెం లేట్ అవుతుందని తెలిసినా కానీ మీ మీద ప్రేమ, మన మీద ప్రేమ, ఈ కొండ మీద ఉన్న ప్రేమను వారు ఏ విధంగా మనకు కనపరిచి మన కోసం ప్రార్థించినటువంటి గురువులందరికీ, విజయవాడ మేత్రాసన గురువులకు, ఏలూరు మేత్రాసన గురువులకు, మన ఖమ్మం మేత్రాసన గురువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రత్యేకముగా 2 నెలలు అయ్యింది వచ్చి, ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఎప్పుడు ఇక్కడికి వచ్చినోడు కాదు, ఎప్పుడు కూడా ఈ పండుగలో పాల్గొనోడు కాదు, క్రొత్త ప్రాంతం, క్రొత్తగా కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తూ మొదలు పెడుతుండగా అనేక మంది గురువులు ప్రత్యేకముగా ప్రోత్సాహం అందిస్తూ, డోంట్ వరీ తమ్ముడు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, అందుకనే ఇక్కడ మేత్రాను ఆలోచించి పెద్దలకు సహకారం ఇక్కడ నేను పంపించారు కాబట్టి నువ్వు చేయగలవు అని నన్ను వెనుతట్టి నడిపించారు, నాకు ప్రోత్సాహం అందించారు మన యొక్క ఖమ్మం మేత్రాసన ఛాన్సలర్ గారు, జానెస్ ఫాదర్ గారు. ఇక్కడ వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన కలిసినప్పుడు వారు కూడా అన్నారు ఈ మాట, చేయగలవు యేసు, నువ్వు చేస్తావు, దేవుడు తోడుగా ఉన్నాడని వారు ఇచ్చిన ప్రోత్సాహము నేను మర్చిపోలేదు. కనుక ఇక్కడ ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ కొండ మీద ప్రత్యేకముగా వారికి ప్రత్యేకటువంటి ధన్యవాదాలు సమర్పించుకున్నాను. మన ఖమ్మం మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ జానెస్ ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఫాదర్. అదేవిధముగా ప్రియ సహోదరి సోదరులారా, అనేక గురువులతో పాటుగా చుట్టుపక్కల విచారణటువంటి మరి అమ్మగారులు కూడా అనేక మంది మరి ఇక పవిత్ర పూజ బలులో పాల్గొని మరి మన కోసం ప్రార్థన చేస్తూ మన యొక్క
పవిత్ర పూజ బలులో పాల్గొనడమే కాకుండా మన కొండ అభివృద్ధి కోసం మన యొక్క రక్షగిరి మహోత్సవాలు ఇంకా ఘనంగా గొప్పగా మరి ప్రతి సంవత్సరం జరగాలని ప్రార్థిస్తూ ఈ పూజ బలు పాల్గొని సహకరించవంటి ప్రతి ఒక్క అమ్మగారిని ప్రతి ఒక్క బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రియ సహోదరి సోదరులారా, ఈ యొక్క రక్షణగిరి కొండ మీద ఇంత చక్కటి మరి పాటలు వినపడినాయి అంటే, ఇంతటి చక్కగా గానామృతం ద్వారా దేవుని మహిమపరిచారంటే దాదాపుగా 12 రోజుల శ్రమ ఫలితం. కొద్దిగా అనారోగ్యం ఉన్నా కానీ, కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ సిస్టర్ గారు ప్రతి విధముగా ఇంకొంచెం ఎక్స్ట్రా మరి దేవుని యొక్క కృపతో మరి ఎనర్జీ తెచ్చుకుని దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటలు ఏమాత్రము ఇబ్బంది కలగకూడదని వేరొకరు కూడా అపాయింట్ చేస్తూ వారి ద్వారా నడిపిస్తూ ఇంత చక్కటి పాటలను అందించినటువంటి మన యొక్క విచారణ అమ్మగారులు సెయింట్ ఆన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ కమ్యూనిటీ చెందినటువంటి సిస్టర్ రీనా గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ కోఆపరేటింగ్ అండ్ ఫర్ సింగింగ్ బ్యూటిఫుల్ సాంగ్స్. వారితో పాటుగా మన యొక్క ఐవారిగూడెం పాటల బృందం దాదాపుగా 20 మంది దాకా గత 12 రోజులుగా సాయంకాలం 7 గంటల కాడ నుంచి 10:30 గంటల వరకు వారు ప్రత్యేకంగా శ్రమించి ఇంత చక్కగా ప్రత్యేకంగా పాటలు పాడడమే కాకుండా తమ సమయాన్ని వెచ్చించారు. ఉదయం పనికి వెళ్తాము, సాయంకాలం వచ్చి పాటలు నేర్చుకోవడం ఇది చాలా చాలా గొప్ప విషయం. కొంతమంది అయితే రాలేమండి, కష్టమని అంటారు. కానీ ఇక్కడ ఈ విచారణలో మాత్రము అంకిత భావం, అంకుట దీక్ష, చేయగలం, చేద్దాం అనేటువంటి సమిష్టి భావన మన క్వైర్ మెంబర్స్లో ఉంది కనుక మరి సిస్టర్ గారికి సహకరించి చక్కగా పాటలు పాడేటువంటి క్వైర్ బృందం మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ క్వైర్ మెంబర్స్. వారికి చక్కగా వాయిద్య సహకారం అందించినటువంటి మన క్రాంతి కాజా గారికి, అదేవిధంగా వారి కుమారుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. వారి ఇరువురు యొక్క సహకారంతో ఈ పాటలు చక్కగా జరిగినవి. ప్రియ సహోదరి సోదరులారా, ఇది ప్రత్యేకంగా ఈనాటి పూజ బలి కార్యక్రమం. ఈ కార్యక్రమం జరగడానికి నెలపాటుగా ప్రత్యేకంగా అనేక మంది శ్రమించారు. నెలపాటుగా అనేక మంది మీ శ్రమను అందించారు కాబట్టి ఇంత అందముగా, ఇంత చక్కగా, ఇంత ఆధ్యాత్మికంగా కార్యక్రమం జరగలుగుతుంది. కనుక మున్ముందుగా మన యొక్క ఐవారిగూడెం విచారణ సంఘ పెద్దలు పెట్టింది పెరిగినట్టుగా 15 మంది స్తంభాల్లాగా నిలబడి మేమున్నాం ఫాదర్, మీకేం కాదు, మేమున్నాం, ధైర్యంగా ఉండండి, వచ్చింది 10 నెల రోజులైనా కానీ మేమున్నాం కాబట్టి మేము నడిపిస్తాం, మీరు ఆధారపడి మాకండి ప్రతిరోజు వచ్చి కలిసి ప్రోత్సాహందించి అనేక మీటింగులు ఏర్పాటు చేసి నాకు ప్రత్యేకమైన ప్రోత్సాహందించినటువంటి మన యొక్క ఐవారిగూడెం విచారణ సంఘ పెద్దలు 15 మందికి నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. గట్టిగా చెప్పకూడదు ఒకసారి సంఘ పెద్దలందరికీ. సంఘ పెద్దలు ప్రత్యేకంగా ఎంత ప్రోత్సాహం అందించారో, ఎంత సహకారం అందించారో వారిలాగే ప్రత్యేకంగా మన యొక్క విచారణ పంతులు గారు ముగ్గురు కూడా, రాయప పంతులు గారు, సుధాకర్ పంతులు గారు, తమ్మి పంతులు గారు, అదేవిధంగా యానిమేటర్ బాబురావు గారు, వీరు అందరూ కూడా మరి అనేక కార్యక్రమంలో నాకు సలహాలు ఇస్తూ నాకు ప్రోత్సాహం అందిస్తూ సహకరించారు. కనుక మన పంతులు గారులందరికీ, ముఖ్యంగా మన రాయప పంతులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ పంతులు గారు. అదేవిధముగా ప్రియ సహోదరి సోదరులారా, సంఘ పెద్దలతో పాటుగా మండల సభ్యులు దాదాపుగా కమిటీ ముగ్గురు 5 గ్రూపులు ఏర్పాటు చేసాం. 5 గ్రూప్ లీడర్స్ వీరందరూ కూడా సమిష్టిగా పని చేయాలి. ఇది మన కొండ దగ్గరికి అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలని పిలుపుగానే ఆదివారం ప్రత్యేకంగా మరి అందరూ కూడా కుటుంబ సమేతంగా వేంచేసి చాలా అందంగా, శుభ్రంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కనుక మండల సభ్యులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. అదేవిధముగా ప్రియ సహోదరి సోదరులారా, వీరందరూ ఒక ఎత్తు అయితే మా యొక్క రక్షణ యూత్ మరి ఎత్తుకు పై ఎత్తన్నట్టుగా మేమున్నాం ఫాదర్, మీరేం భయపడి మాకండి అనేటువంటి మాట నాకు ఇప్పుడు వినిపించేవాళ్ళు. మేమున్నాం, నిలబడతాం, మీకు కుడి వెడమల మేము నిలబడతాము, భుజాలుగా ఉంటాము, మీకు తోడుగా ఉంటామని ప్రతినిత్యము నాకు ప్రోత్సాహం అందించి అనేక మీటింగ్ల ద్వారా, అనేక సలహాల ద్వారా, అనేక సూచనల ద్వారా ఈ కార్యక్రమం జరగడానికి ఎంతగానో సహకరించారు ప్రియ సోదరి సోదరులారా.
ఒక విచారణ గురువుగా ప్రత్యేకముగా నాకు ఎంతో సంతోషం, ఆనందం. ఈ రక్షణగిరి యూత్ వారు ప్రత్యేకముగా వారికి ఉన్న అంకిత భావం, వారికి ఉన్నటువంటి స్నేహభావము, వారు శ్రమించే తత్వం. ఉదయం పనికి వెళ్తారు, సాయంకాలం పనుందనగానే గుడి దగ్గర సమావేశమయ్యి మరి అనేక కార్యక్రమాలు చక్కబెట్టారు. నైట్ ఎంత అయినా కానీ కొన్నిసార్లు 8ంటికి ప్రారంభించడానికి పని తెల్లవారుజామున 4 అయ్యేది. ఆ రక్షణగిరి ఆర్చ్ అనేది మరి యూత్ పిల్లలకు శ్రమదానము. ప్రియ సోదరి సోదరులారా, యూత్ పిల్లలందరూ కూడా కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్, కోశాధికారి గారి సెక్రటరీ కాకుండా అందరూ యూత్ వారు, సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు శ్రమించారు, కష్టపడ్డారు. బ్యానర్స్ కట్టడంలో కానీ, ప్రతి విచారణకు వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడము కానీ, పోస్టర్స్ అంటించడంలో కానీ, అదేవిధముగా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో కానీ అనేకటువంటి విషయాలలో నాకు తోడుగా ఉండి బలపరిచి సహకరించినటువంటి నా ఐవారుగూడెము రక్షణగిరి యూత్ వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ యూత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధముగా ప్రియ సహోదరి సోదరులారా, ఈ మండల సభ్యులు, సంఘ పెద్దలు, యూత్ పిల్లలు కాకుండా ఇంక అనేక మంది ఈ కార్యక్రమం కోసం తమ వంతుగా గుప్పులు విప్పారు, మీ వంతుగా సహకరించారు, మీ వంతుగా సాయం చేశారు. మీరందరి యొక్క మరి సహాయము, మీ అందరి యొక్క ఉదార మనసే ఇంత చక్కగా అందముగా లైటింగ్స్తో, ఇంత చక్కని సౌండ్ సిస్టమ్తో, ఇంత మంచి వాతావరణంతో కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రతి కుటుంబానికి 2 రూపాయలు చొప్పున వేయడమే కాకుండా ఇంకెక్కువగా ఖర్చు అవుతుందని తెలుసుకుని కొంతమంది ఉదారంగా ముందుకు వచ్చి ధన సహాయం చేస్తున్నారు. వారికి ప్రత్యేకముగా నేను విచారణ గురువుగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ప్రత్యేకముగా ఎనగాలి గ్రామం నుంచి వేలుపుల ఆదయ్య, కౌశల్య వారి కుటుంబము 5,000 రూపాయలు ఇళ్లలో మరొకసారి ఈ కార్యక్రమం రావడానికి, మరొకసారి ఈ కార్యక్రమం మీరు చూడడానికి తమ వంతుగా మరి పిలుపుగానే వస్తాం ఫాదర్ అని చెప్పేసి మాట ఇచ్చి మనకి ఈనాడు కార్యక్రమాన్ని రికార్డ్ చేసినటువంటి దివ్యవాణి టీవీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ దివ్యవాణి అండ్ మేనేజ్మెంట్. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవి చూడడని మీరు వాగ్దానము చేసితిరి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితిరి. మేమిప్పుడు స్వీకరించిన ఈ రక్షణగిరి పుణ్యక్షేత్ర దివ్య బలి పూజ పరమ ప్రసాదము ద్వారా మా యందు మీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ఎడమ ప్రక్క కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ మాథ్యూ వరప్రసాద్ రాజు గారు ఉన్నారు. ఒక ప్రత్యేకమైన ప్రకటన కొరకు, అదేమిటంటే ఫిబ్రవరి 28 నుండి మార్చి 2వ తేదీ వరకు మన ఖమ్మం మేత్రాసన అధికారిక పుణ్యక్షేత్రమైన కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి పీఠాధిపతుల తరపున మరి డైరెక్టర్ ఫాదర్ గారి తరపున మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కనుక అందరూ పాల్గొని ప్రభువు యొక్క దీవెనలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరూ శిరములు వంచి ప్రత్యేకమైన పండుగ దీవెనను స్వీకరించుటకు సిద్ధపడండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురు గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా. ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం, ఎన్నెన్నో
సభయాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రవహించిన జ్యోతివయ్యా నజరేయ యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయ యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా రక్షణ ద్వారం లేకుంటే ఆశలు పుట్టే తావేది శోకం నిండిన లోకంలో రక్షణ ఎక్కడ కలిగేది ఘనమైన పాపము మానవ శిక్షకు కారణమా రక్షకుడే లేకుంటే శిక్షకు ముక్తి కలిగేరా దేవుడే మానవుడై జీవకోటికి వెలుగాయే దీవెనలన్నీ ఆయనవే వేడుకలన్నీ ఆ ప్రభువే ఇదే నిరీక్షణ ఇదే రక్షణ ఇదే ఆనందం ఇదే జూబిలి ఇదే జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రవహించిన జ్యోతివయ్యా నజరేయ యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దువు నీవయ్యా నజరేయ యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయ